వార్షిక వార్షిక పథకం యాన్యువల్ ప్లాన్, దీన్నే ఇయర్ ప్లాన్ అని కూడా అంటారు. ఒక శాస్త్రానికి సంబంధించి, అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది బయాలజికల్ సైన్స్ కాబట్టి బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఒక సంవత్సర కాలంలో, అంటే ఒక శాస్త్రానికి సంబంధించి ఒక సంవత్సర కాలంలో ఒక తరగతికి బోధించవలసిన, అంటే సిక్స్త్ క్లాస్ కానీ సెవెంత్ క్లాస్ కానీ ఏదో ఒక తరగతికి బోధించాల్సిన పాఠ్యాంశాలు, సాధించాల్సిన లక్ష్యాలు దృష్టిలో ఉంచుకుని తయారు చేసుకునే పథకమే వార్షిక పథకం. ఈ వార్షిక పథకాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే, అంటే జూన్లోనే మనం ప్రతి ఉపాధ్యాయుడు తాను బోధించబోయే శాస్త్రాలకు ప్రథమంగా వార్షిక పథకం చేసుకోవాలి. ఈ వార్షిక పథకం అనేది మనకి స్కూల్ స్టార్టింగ్ డేస్లోనే వేసుకోవాలన్నమాట. ఈ వార్షిక పథకంలో మనస్తత్వ సూత్రాలు, వార్షిక సూత్రాలు ఆధారంగా మొత్తం సిలబస్ను కొన్ని యూనిట్లుగా విభజించి ఒక్కొక్క యూనిట్కు పట్టు కాలాన్ని, చేయవలసిన కృత్యాలను, బోధించాల్సిన అంశాలను, మూల్యాంకన విధానాలను గురించి ప్రణాళిక చేస్తారు. వార్షిక పథకం తయారు చేసేటప్పుడు ఈ క్రింది అంశాలను పరిగణనలో ఉంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక సంవత్సర కాలంలో, అంటే ఆ శాస్త్రం ద్వారా సాధించవలసిన లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలు. ఇప్పుడు ప్రజెంట్ మనకి విద్యా ప్రమాణాలే ఉంది. మనకి 7 విద్యా ప్రమాణాలు అయితే ఉండడం జరిగింది. అంటే విద్యా సంవత్సరంలో ఆ శాస్త్రానికి కేటాయించిన పీరియడ్లు, మొత్తం విద్యా సంవత్సర కాలంలో పనిచేయు పాఠశాల పనిదినాల్లో జీవశాస్త్ర బోధన కేటాయించిన పీరియడ్లు, ప్రత్యేక సెలవులు, ఉపాధ్యాయ సెలవు పనిదినాలు, పరీక్షలకు కేటాయింపబడిన పనిదినాలు మినహాయించి లెక్కించారు. ఇవన్నీ తీసేసి అయితే ఇవన్నీ తీసేసిగా ఎన్ని పీరియడ్లు ఉన్నాయో చూసుకోవాలన్నమాట. వార్షిక పథకంలో సోపానాలు మనకి 7 ఉన్నాయన్నమాట. ఇవేమో ఆర్డర్లో అవసరం లేదు, మనం గుర్తుపెట్టుకుందాం. అంటే ఫస్ట్ మొత్తం సిలబస్ని ఏం చేయాలి, మనం యూనిట్లు గాను సబ్ యూనిట్లు కానీ విడగొట్టుకోవాలి. తర్వాత ప్రతి యూనిట్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కణం చెప్పాలనుకుంటున్నాం, కణజాలాలు చెప్పాలనుకో, దానికి అనే యూనిట్ని బోధించడానికి ఎన్ని పీరియడ్స్ కావాలి, 10 కావాలా, ఒక 5 కావాలా, అలా ఆ కణానికి సంబంధించి మనం ఏమైనా ఎక్స్పెరిమెంట్స్, లీఫ్ కట్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ చూడడానికి ఏమైనా ఉండాలా సమయం అని కూడా చూసుకోవాలి. ప్రతి యూనిట్కి పీరియడ్స్ కేటాయించడం, ప్రతి యూనిట్లో చెప్పాల్సిన బోధనాంశాలు, చేయాల్సిన ప్రాజెక్ట్ పనులు, క్షేత్ర పర్యటనలు ఆధారంగా చేసుకుని యూనిట్కి పట్టే పీరియడ్ సంఖ్యను నిర్ణయించుకోవాలి. విద్యా ప్రమాణాల ఎంపిక, ఏ యూనిట్ ద్వారా ఏ విద్యా ప్రమాణాలు సాధించాలో నిర్ణయించుకోవడం జరుగుతుంది. సాధారణంగా బోధనా విషయం బట్టి సాధించాల్సిన విద్యా ప్రమాణాలు నిర్ణయింపబడతాయి. బోధనా విషయాన్ని బట్టి, అంటే మనం ఏ అంశాన్ని బోధిస్తున్నామో ఆ అంశాన్ని బట్టి విద్యా ప్రమాణాలు నిర్ణయించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది బోధిస్తే అది, అంటే మనం క్షేత్ర పర్యటనకు సంబంధించినవి బోధిస్తున్నామా, విషయ అవగాహనకు సంబంధించినవి బోధిస్తున్నామా, అలాగే ప్రాజెక్టులు, ప్రయోగశాల పనులకు కూడా మనం ప్రాజెక్టులకి, అదేవిధంగా ప్రయోగశాల పనులకు కూడా పథకం ఏర్పరచుకోవాలి. అంటే పాఠ్యాంశాల వాటికి అనుగుణంగా ఎంచుకున్న విద్యా ప్రమాణాల సాధనకు తగిన కృత్యాల ఎంపిక చేసుకోవాల్సిన సందర్భాన్ని, ఎంపికను నిర్వహించవలసిన సందర్భాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. క్షేత్ర పర్యటనలు, మ్యూజియం సందర్శన, ఎగ్జిబిషన్ల కోసం కూడా ఒక పథకం అనేది వేసుకోవాలి. ఈ వార్షిక పథకంలోనే మనం తరగతి బయట యూనిట్లో క్షేత్ర పర్యటన, ఇతర కృత్యాలు కల్పించవలసిన సమయం గురించి ప్రణాళిక వేయబడుతుంది అనమాట. నెక్స్ట్ మూల్యాంకన విధానాల పథకం ఏర్పరచుకోవడం. సంవత్సర కాలంలో ఏ సందర్భాల్లో ఎటువంటి మూల్యాంకన సాధనాల ద్వారా విద్యార్థుల ప్రగతిని పరీక్షించాలి అన్న విషయంపై పథకం ఏర్పరచుకోవాలి. అంటే టెస్ట్లో FA1, FA2, సెమిస్టర్ సబ్మిట్, ఫార్మేట్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత వార్షిక పథకం సమగ్రంగా తయారు చేసుకున్నాం. పై విధంగా జీవశాస్త్రాన్ని బోధించడానికి సంవత్సర కాలంలో విద్యా ప్రమాణాలు, పాఠ్యాంశాలు, తరగతి గదిలో, తరగతి బయట చేసే కృత్యాలు, మూల్యాంకన విధానంతో కూడా సమగ్రమైన ప్రణాళిక విధానమే వార్షిక పథకం సమగ్రంగా తయారు చేసుకోవడం అనమాట. వార్షిక పథకంలోని సోపానాలు ఈ విధంగా చూడండి. ఫస్ట్ యూనిట్ సబ్ యూనిట్లుగా విడగొట్టుకోవడం, పీరియడ్ను నిర్ణయించడం, విద్యా ప్రమాణాల భారత్వంను నిర్ణయించడం, తరగతి గది పాఠశాలలో చేసే కృత్యాల పథకం, అంటే స్కూల్ లోపల, స్కూల్ బయట ఏంటంటే మనకి పాఠశాల బయట చేసే కృత్యాలు నిర్ణయం, క్షేత్ర పర్యటనలు, మూల్యాంకన విధానాల ద్వారా నిర్ణయం, పట్టిక ద్వారా సమగ్రమైన వార్షిక పథకం, ఇవన్నీ ఉన్నాయి. వార్షిక పథకాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే అవి ఏంటంటే యూనిట్ల నిడివి పట్ల జాగ్రత్త వహించాలి. అంటే కొన్ని యూనిట్లు పూర్తవడానికి దీర్ఘకాలం పట్టిందనుకోండి, పిల్లలకి ఆసక్తి ఉండదన్నమాట. యూనిట్ల నిడివి పట్ల, అంటే ఎక్కువ పెద్ద యూనిట్లుగా చేసేసుకోకూడదు. కొంచెం ఒక యూనిట్ అంటే కొంత యూనిట్ కింద చూసుకోవాలన్నమాట. పెద్ద యూనిట్లు కింద చేసేసుకోకుండా పాఠ్యాంశాన్ని చిన్న యూనిట్లుగా విడగొట్టుకోవాలన్నమాట. విద్యా ప్రమాణాల ఎంపిక,
వీటి ఎంపికలు తేడాలు ఉంటే విద్యకు సరైన మార్గం ఏర్పడదు. ఏ టాపిక్‌కి సంబంధించి ఆ టాపిక్‌కి సంబంధించి ఆ విద్యా ప్రమాణాలను ఎంపిక చేసుకోవాలి. క్షేత్ర పర్యటనలకు సంబంధించిందైతే క్షేత్ర పర్యటనలు చేయాలి. విషయ అవగాహనకు సంబంధించినట్టు విషయ అవగాహన ప్రణాళికను ఏర్పరచుకోవాలి. బోధనా పద్ధతుల ఎంపిక, ప్రాజెక్టు పద్ధతి, నియోజన పద్ధతి మొదలైన పాఠ్యాంశానికి పూర్తిగా అనుకూలమైనవి ఉండాలి. వనరుల లభ్యత, ఉపాధ్యాయుడు వివిధ కృత్యాలను పథకం వేసేటప్పుడు వనరుల లభ్యత విషయంలో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్షాకాలంలో అంటే మన కప్ప యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్నప్పుడు వనరులు ఏంటి, మనకు అక్కడ వర్షం రావాలి. ఆ వర్షాకాలం కాకుండా మనం సమ్మర్లో చేస్తే బాగోదు కదా, అంటే వనరుల లభ్యతను కూడా తీసుకోవాలి. సమయం, బోధించడానికి పరీక్షించడానికి కేటాయించిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే ప్రయోజనం పొందలేం. ఇవన్నమాట వార్షిక పథకంని ప్రభావితం చేసే అంశాలన్నమాట. యూనిట్ల నిడివి ఎక్కువ ఉండకూడదు, విద్యా ప్రమాణాల ఎంపిక, బోధనా పద్ధతుల ఎంపిక, వనరుల లభ్యత, సమయం లభ్యత, ఇవన్నీ కూడా వార్షిక ప్రణాళికని ప్రభావితం చేస్తాయన్నమాట. ప్రణాళిక యొక్క ప్రయోజనాలు ఏంటంటే మనం చాలా మంచి ప్రణాళిక వేసుకుంటే మనం ఏదైనా సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేన్నైనా లైఫ్లో మనం రీచ్ అవ్వచ్చు అనమాట. ఏ ఉద్యోగ నిమిత్తం కానీ, ఒక ఇంట్లో పని కానీ, అలాగే స్కూల్లో కూడా. వార్షిక పథకం ప్రయోజనాలు అంటే సిలబస్ని సకాలంలో పూర్తి చేయవచ్చు. ఉపాధ్యాయుడు ఏ కారణం చేతనైనా వెనకబడితే, అంటే సబ్జెక్టు ఎంతవరకు ఎంత పూర్తయింది, ఎంత పూర్తి చేయాల్సి ఉంటుందో అంచనా వేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు గట్టా ఉపాధ్యాయుడు లెసన్స్ అన్ని చెప్పలేడు కదా, సకాలంలో పూర్తి చేయనప్పుడు ఎంత సిలబస్ పూర్తి చేశాను ఎంత చేయలేదు అనడానికి ఈ ప్లానింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. బోధనలో ప్రతి అంశానికి సరైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ప్లానింగ్ వలన. క్రమ పద్ధతిలో జరపడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎన్నుకున్న లక్ష్యాలు విద్యా ప్రమాణాలను సులభంగా సాధించవచ్చు. పునర్విమర్శకు కూడా కొంత సమయం ఉంటుంది. మనకి ఇక్కడ వార్షిక పథకం నమూనా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడడం 8th క్లాస్ ఎనిమిదో తరగతి పాఠం అన్నమాట. జూన్ నెలలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే యూనిట్ పేరుకు 10 మొత్తం పీరియడ్లు. వనరులు ఏంటంటే మనకి గింజలు, గవ్వలు, విత్తనాలు కావాలి. శాస్త్రీయ పద్ధతిపై చర్చ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జూలై నెలలో మనకి కణం జీవులు మౌలిక ప్రమాణం, దీంట్లో 10. రాబర్ట్ హుక్ గురించి, రాబర్ట్ బ్రౌన్ గురించి, వారి పరిశోధన చార్టు, మైక్రోస్కోపీ సైడ్ ఉంటుంది. అంటే ప్రయోగాలు, కృత్యాలు, కార్టూన్ గీయడం ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ జూలైలో సూక్ష్మజీవుల ప్రపంచం, సూక్ష్మజీవుల స్లైడులు, వ్యాధుల చార్టులు ఇవ్వడం జరుగుతుంది. ప్రయోగాలు కృత్యం, టీకాల గురించి డాక్టర్తో ముఖాముఖి, రొనాల్డ్ రాస్ సెమిస్టర్. తర్వాత జంతువుల ప్రత్యుత్పత్తి, దీంట్లో కూడా 10 పీరియడ్లు. స్లైడ్ ఇవన్నీ చూద్దాం. ప్రయోగశాలలో ఇవన్నీ చేయాలి. ఇవన్నీ SA1. ఈ మొత్తం అన్నీ కూడా SA1. ఈ 4 యూనిట్లను కలిపి SA1గా రాయడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ 5 రెండులో FA1, ఇవన్నీ SA1 కింద అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వరుస సంఖ్య, మాసము, పని దినాలు, పూర్తి చేయవలసిన యూనిట్, ప్రత్యేక కృత్యాలు, కావాల్సిన వనరులు, రిమార్కు, ఇవన్నీ కూడా మనకి వార్షిక పథకానికి సంబంధించినవి అనమాట. థ్యాంక్ యూ.